అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పందిలాగానో కుక్కలాగానో మనము జీవించాలనుకుంటే మనకు డబ్బు అక్కర్లేదు. లేదు మన మనిషిలాగా గౌరవంగా సమాజంలో బతకాలంటే, జీవించాలంటే తప్పకుండా డబ్బు కావలసిందే. కనీసము ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి మీరు గౌరవంగా ఒక పెళ్లికి పిలవబడాలంటే కూడా మీ దగ్గర డబ్బు ఉంటేనే ఆ అర్హత మీరు పొందుతారు. దయచేసి మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 1994లో 4,000 రూపాయలు 10 గ్రాముల బంగారు ఈరోజు 70,000 రూపాయలు. కావాలంటే మీరు సర్చ్ చేసుకోండి. ఇది 2040కి 10 గ్రాముల బంగారు 10 లక్షలు అవుతుందని అంచనా. మీరు ఇప్పుడుండే సంపాదనే నాకు చాలులే అనుకుంటే, మీరు ఒక 15 సంవత్సరాల తర్వాత మీ బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటే ఒక ముక్కు పుల్ల కూడా కొనిలేరు మీరు. ఇదే సంపాదన ఉండి ఇదే మీరు ఖర్చు పెట్టుకుంటా ఉంటే. కాబట్టి చిరంజీవి లాంటి హీరోనే, కోకాపేటలో 1000 కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తి అతనే పార్ట్ టైమ్గా పాల యాడ్లు ఇచ్చి డబ్బు సంపాదిస్తాడు. చిరంజీవి గారి భార్య అత్తమ్మాస్ కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బు సంపాదిస్తూ ఉంది. అంటే మీరు సంపాదించే శక్తి మీలో ఉన్నప్పుడే మీరు ఎక్స్ట్రా పనిచేసి డబ్బు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ 5 గంటలకు అయిపోయిన తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసే ద్రవం తీసుకొని మీరు ఆడకాలం గడిపేసి అక్కడి నుండి ఇంటికి వచ్చి తినేసి తెల్లారితో లేసి టక్ చేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే ఉంటే మీ జీవితం ఇలాగే తగలబడతా ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా పార్ట్ టైమ్గా పనిచేసి సంపాదించినప్పుడే ఎంతో కొంత మీరు చేర్చి పెట్టగలరు. దయచేసి నా మాటలు వినండి. మీరు వయసులో ఉన్నప్పుడే ఎక్స్ట్రాగా పార్ట్ టైం వర్క్ చేసైనా డబ్బులు సంపాదించండి. అదే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో కాపాడుతుంది, మీ వాళ్లకు అండగా ఉంటుంది. దయచేసి నా మాట విని అందరూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా డబ్బు సంపాదించేదానికి ప్రయత్నం చేయండి. సంపాదించండి. మీరు అనుకుంటే తప్పకుండా అవుతుంది. మీకు డబ్బులు దండిగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.